మంది స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ టైం వాళ్ళం. మేము ఒక ఫీమేల్ స్టాఫ్ ఒక టీచర్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మాకు ఇంగ్లీష్ డీలింగ్కి వస్తారు మిసెస్ పి రజని, పీజీటీ ఇంగ్లీష్. తన వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్స్ ఇవ్వడము. నిన్న జస్ట్ మా ఫుడ్ మాకని అడిగిన దానికి క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తిట్టిరు, వర్డ్స్ కొన్ని యూజ్ చేసిర్రు, బ్యాడ్గా యూజ్ చేసారు మా ముందు. చిల్లరగాళ్ళు బలుస్తున్నారు, బిచ్చపోళ్ళు, మస్తికొచ్చిర్రా మీరంతా, పనికి మాల బ్యాచ్, పనికి మాల మంద, పంది జాతి, ఉమ్మిస్తే కూడా ఉమ్మ అనేది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది మిమ్మల్ని చూసి అని ఇట్లా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేసింది సార్ ఒక జెంట్స్ స్టాఫ్ ముందు సార్ మాకు డీలింగ్ చేస్తున్నప్పుడు. మేడం చెప్పే పద్ధతి మేము వింటాం సార్, పనిష్మెంట్ ఇచ్చినా మేము తీసుకుంటాం. కాకపోతే ఇచ్చే పనిష్మెంట్ పెద్దగా ఇస్తారు, చిన్నదానికి కాందానికి ఇస్తారు. మేము చెప్పే మా వర్షన్ కూడా మేడం అసలు వినరు, మమ్మల్ని అర్థం కూడా చేసుకోరు. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి మేము ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినా కూడా అసలు కేర్ కూడా చేయరు. రూల్స్ బ్రేక్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఒక అమ్మాయిని అట్లా సస్పెండ్ చేసి 5 days వరకు పర్సనల్ ప్రాబ్లమ్స్ తను ఫ్రెష్ అప్ అయితే అప్పుడు చేసిరు, అట్లా సస్పెండ్ చేసిరు. మేము ఏం చెప్పుకోలేక ఈరోజు మేము బయటకు రావడానికి కారణం అంటే సార్ ప్రిన్సిపల్ సార్ లేరు, లీవ్లో ఉండే. కాబట్టి ఇన్స్టిట్యూట్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, ప్రిన్సిపల్ వల్ల ప్రాబ్లం లేదు, టీచర్ వల్ల ప్రాబ్లం లేదు, అటెండర్స్ కూడా మా వల్ల ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఒక్క ఫీమేల్ స్టాఫ్ వల్ల మేము వల్ల చాలా సఫర్ అవుతున్నాం సార్. సార్ మేమైనా తప్పు చేస్తే కొట్టాలి కానీ జుట్టు బిగి మరి తిప్పి కొడతారు సార్. బెంచ్ మీద పడ్డారు సార్ ఆల్రెడీ. కొంతమంది కొడతారు, చేయి చేసుకోక మేము అతనికి ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఫింగర్స్ దిగేలాగా కూడా కొడతారు మమ్మల్ని. అర్థం కూడా చేసుకోరు, మా వర్షన్ కూడా వాళ్ళు వినరు సార్. ఈ విషయాల్లో మీరు ఇంతకుముందు ప్రిన్సిపాల్కి కానీ ఇంకా పై అధికారులకు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇంతకుముందు ఇచ్చిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నారా? సార్ మేము ప్రిన్సిపల్ సార్కి డామ్ విషయంలో మేడంకి మాకు మెయిన్గా గొడవ అయింది. ఆ గొడవ అయిన తర్వాత ప్రిన్సిపల్ సార్కి వెళ్తే సాల్వ్ చేసేసి అది అక్కడికి అయిపోయింది సార్. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ పీరియడ్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం మమ్మల్ని సతాయిస్తుంది అది మనసులో పెట్టుకొని. దాని తర్వాత మేము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మేము అక్కడికి అన్నీ మర్చిపోయి మా స్టడీస్ పై మేము కాన్సన్ట్రేట్ చేసుకున్నాం. తన నుంచి మేము రిసీవ్ చేసుకున్న ఒక్క సబ్జెక్ట్ మొత్తంగా ఒక్క ఈవెన్ పేజ్ కూడా మేము మన నుంచి రిసీవ్ చేసుకోలేం. బట్ షీ హ్యావ్ నాలెడ్జ్, కాకపోతే మేము రిసీవ్ చేసుకోలేము సార్. దీనికి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము వీడియోస్ తీస్తుంటే మేడంకి వీడియోస్ వేస్తాం మేము ఒక ఫోన్ నుండి, అందులో కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మేమైతే ఆ మేడం నుంచి సబ్జెక్ట్ నుంచి ఏం అసలు రిసీవ్ కూడా చేసుకోలేదు. ఎప్పుడు చూసినా ఇంగ్లీషే చదవాలి సార్. మేము మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము. ఎప్పుడు చూసినా ఇంగ్లీషు ఎందుకు చేయరు? ఇప్పుడే ఇంగ్లీష్ తీసుకోండి, ఇప్పుడే చదవండి, ఎనీ టైం ఇంగ్లీష్ చదువుతూనే ఉండాలంటే సార్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.